నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, పెడన పట్టణంలోని 2-3 వార్డులకు చెందిన మహిళలు ముత్యాలమ్మ, పైడమ్మ, శ్యామలాంబ తల్లులకు శనివారం ఆషాఢసారె సమర్పించారు. పెక్కు సంఖ్యలో మహిళలు గుడి వీధిలోని రామలింగేశ్వరస్వామి భజన గుడి ఆలయం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి తొలుత ముత్యాలమ్మ తల్లికి, అనంతరం పైడమ్మ తల్లికి, శ్యామలాంబ తల్లికి భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు. శోభాయమానంగా జరిగిన ఈ సారె సమర్పణలో మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, ఫ్లోర్ లీడర్ బళ్ల గంగయ్య, మాజీ కౌన్సిలర్ కట్టా జ్యోతీశ్వరరావు, శ్యామలాంబ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు బొడ్డు దీక్షానందుడు, ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్వాహకుడు తోట పైడేశ్వరరావు, పైడమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దాసు వాయునందనరావు తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమని, అందుకు దోహదపడే విద్యకు నిరంతర ప్రోత్సాహం అవసరమని ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు. మచిలీపట్నం లేడీ యాంప్తిల్ హైస్కూల్లో శనివారం ఉదయం 4 విద్యార్థులకు సాయన వీరభద్రయ్య ఈ వీరరాఘమ్మ సేవా సమితి ద్వారా ప్రోత్సాహక 15,000 రూపాయల నగదు బహుమతులు అందజేశారు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయన సుశీలరావు, సచాయ్ హోటల్ యజమాని బండి సత్యనారాయణ ఈ సాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విచ్చేసిన బాలాజీ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనం నుంచి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ విద్యను ప్రోత్సహించాలనే తలంపుతో పేద విద్యార్థులకు నగదు సాయం చేస్తున్న రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయన సుశీల్ రావు ఎంతో అభినందనీయులన్నారు. తల్లిదండ్రుల పేరుమీద సేవా సమితి ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందించడం హర్షణీయమన్నారు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయన సుశీలరావు మాట్లాడుతూ, విద్యార్థుల చదువు సమాజాభివృద్ధికి దోహదం కావాలన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే విద్యార్థులు తమ చదువుకు దూరం కాకూడదనే కాంక్షతో తాను ఈ ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామన్నారు. ఇందుకు అమెరికాలో ఉన్న తన కుమార్తె సాయన సంధ్య ఎంతగానో సహకరిస్తుందని చెప్పారు. సచాయ్ హోటల్ యజమాని బండి సత్యనారాయణ మాట్లాడుతూ, కష్టనష్టాలను అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు విద్యార్థులు నిరంతరం శ్రమించాలన్నారు. లేడీ యాంప్తిల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిటిల్డా రాణి మాట్లాడుతూ, తమ పాఠశాల విద్యార్థులు హర్షియా తాతూన్ 9వ తరగతి, నాగదుర్గ 10వ తరగతి, దేవి 9వ తరగతితో పాటు మరో విద్యార్థి జ్ఞానేశ్వర్ 5వ తరగతి కేరళ పబ్లిక్ స్కూల్కు నగదు బహుమతులు అందించడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కెవి కృష్ణారావు, లేడియాంప్తిల్ పాఠశాల తెలుగు టీచర్ హైమావతి, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆర్థికపరమైన తగాదాల కారణంగా నిజాంపేటకు చెందిన లంకిశెట్టి రామచంద్రరావుపై శుక్రవారం రాత్రి ఆరెపు శ్రీనివాసరావు మరికొందరు దాడికి దిగారు. ఆర్పేట పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. లంకిశెట్టి రామచంద్రరావుతో ఆరెపు శ్రీనివాస్కు ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరెపు శ్రీనివాస్ మరికొందరు నిజాంపేటలో నివసిస్తున్న రామచంద్రరావు ఇంటిపైకి వెళ్లి దాడి చేశారు. దాడిలో గాయపడిన రామచంద్రరావును ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేదలకు పక్కా ఇంటి కల సాకారం చేసి తీరాల్సిందేనని రాష్ట్ర గనులు, భూగర్భ, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో శనివారం మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు గ్రామాలు తప్ప పేదలకు న్యాయం జరిగింది లేదన్నారు. సెంటు పట్టాల పేరుతో భారీ స్కామ్లకు తెరలేపారన్నారు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు ఇచ్చి అవే గొప్ప అన్నట్టుగా వ్యవహరించిందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ల పట్టాల మంజూరుకు సిద్ధమయ్యామన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు 3, పట్టణాల్లో లబ్ధిదారులకు 2 సెంట్లు ఇచ్చేందుకు కావలసిన స్థలం ఎక్కడ అందుబాటులో ఉందో చూడాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల కేటాయింపులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కొల్లు రవీంద్ర సూచించారు. మహిళలు స్వయం సమృద్ధిని సాధిస్తూ ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. 45వ డివిజన్ సచివాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారిగా శనివారం డ్వాక్రా మహిళలతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. డివిజన్ ఇన్ఛార్జి ఫణికుమార్ అధ్యతన జరిగిన ఈ సమావేశంలో గోపీచంద్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సిటీ మిషన్ మేనేజర్ బసవేశ్వరరావు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు ఎప్పటికప్పుడు రుణాలు చెల్లిస్తూ కొత్తగా రుణాలు తీసుకోవాలన్నారు. టీడీపీ ప్రచార కార్యదర్శి ఫణికుమార్ మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ కృష్ణకుమారి, డ్వాక్రా గ్రూపు ఆర్పీఎస్ ప్రభావతి, సంధ్య, సచివాలయ అడ్మిన్ అల్లాభక్షు, కొండిశెట్టి వీరాంజనేయులు, శివ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఉదయం 8:30 నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జరిగిన 4 ప్రజాదర్బార్ కార్యక్రమాల్లో వివిధ సమస్యలపై ప్రజలు 1159 వినతి పత్రాలు ఇచ్చారని, వాటిల్లో 850 సమస్యలు పరిష్కరించారన్నారు. మిగిలిన సమస్యలపై వివిధ శాఖల అధికారులకు మంత్రి లేఖలు రాశారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో నివసిస్తున్న బ్రహ్మశ్రీ లోల్లా కుటుంబ శాస్త్రి అర్చక రత్న పురస్కారాన్ని అందుకొనున్నారు. హైదరాబాద్ బిర్లా మందిరంలో పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేంద్ర చేతుల మీదుగా ఆదివారం ఈ పురస్కారం అందుకోనున్నారు. లోల్లా కుటుంబ శాస్త్రి వృత్తిరీత్యా 30 సంవత్సరాలుగా మచిలీపట్నంలో పురోహితం నిర్వహిస్తూ స్వయం కృషితో ఎదిగి మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాలలో పురోహితుడుగా మంచి గుర్తింపు సాధించారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించి న్యాయవాది వృత్తి స్వీకరించి ప్రధానంగా పురోహితుని వృత్తిని స్వీకరించి అందులో ఒక రాణింపు పొందినందుకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రంలో సూర్య చంద్ర కల్చరల్ వారు అర్చకరత్న అనే అవార్డుతో వారిని సత్కరించడం జరుగుతోంది. కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటనలో చనిపోయిన వారి సహాయార్థం ఈరోజు సిపిఎం పార్టీ మచిలీపట్నం కమిటీ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో విరాళాలు సేకరించడం జరిగింది. 15,010 రూపాయలు సేకరించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.